ఇది పిల్లోడు పుట్టినరోజున ఇంటి పక్కన వీళ్ళ ఫ్రెండ్ చిన్నపిల్లోడు వచ్చాడండి. పుట్టినరోజుకి వచ్చి చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఓకే. ఏ ఊరు నుంచి మీరు? ఏ ఊరు? ఇక్కడ జంగారెడ్డిగూడెం అండి. ఆహా, ఓకే. ఇక్కడ మా అకౌంట్ ఉంటుంది, మా అకౌంట్ పిల్లోడికి. మీ పేరు? పుట్టినరోజు మా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం, ఓకే. మా అక్క పేరు కృప అండి. కృప, ఓకే. పిల్లోడు పుట్టినరోజు కానీ కేక్ కట్ చేపిస్తా కానీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొస్తే తను వచ్చి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇంకా మా మేనల్లుడు మా అమ్మ నా పుట్టినరోజు కొత్త చెప్పులు కొందాను అని చెప్పి వేసుకొని తిరిగాడండి ఆ రోజు. ఆమె చూసి మా పిల్లోడు చెప్పులు తెప్పేసి అని చెప్పి పిల్లోని పట్టుకొని కొట్టిందండి. మా అక్క అదే టైంకి పని నుంచి ఇంటికి వెళ్తానే ఆమెను పిలిచి పలకరించి ఏంటి అని చెప్పి అడిగి మామూలుగా మాట్లాడి గొడవ వేసుకొని మా ముగ్గురిని పట్టుకొని కొట్టారండి. మా అక్కనైనా పిల్లలిద్దరిని ముగ్గురిని కలిపి కొట్టి మీ పిల్లోడు మా ఇంట్లో ఉప్పు కారం బియ్యం మొత్తం తెప్పేశాడు. వయసు ఎంత ఉంటుంది పిల్లోడిది? పిల్లోడిది 5 సంవత్సరాలు ఉంటుందండి. 5 సంవత్సరాలకి ఎన్ని దెబ్బేశాడంట? 7 సంవత్సరాలు అండి. దెబ్బేశాడు అయ్యి అని చెప్పి గొడవాడి ఆమె హాస్పిటల్లో జాయిన్ చేస్తే చుట్టుపక్కల మా పెద్ద వాళ్ళు వచ్చి కేసు పెట్టారండి. వాళ్ళ మీద కేసు పెడితే ఇంకా పోలీస్ స్టేషన్ లో కూడా అప్పటి నుంచి పట్టించుకోలేదండి. ఇది జరిగింది ఎప్పుడు? ఇది జరిగి నెల అవుతుందండి. నెల రోజులు అయిందా? నెల రోజులు అయిందండి. అప్పుడప్పుడు స్టేషన్ కి వచ్చి ఏమేమి ఎంక్వైరీ చేస్తుంటే పిలుస్తాం అని అంటే ఇవాళ నిన్న వచ్చిందండి. నిన్న వస్తే వాళ్ళు రమ్మనంటే వాళ్ళు వచ్చారండి. స్టేషన్ కి వస్తే అమ్మాయి ఎప్పుడు కేసు పెట్టి ఎప్పుడు వస్తున్నావు నువ్వు వచ్చి కనుక్కోవాలని తెలియదా ఏం చెప్పి మాట్లాడారండి. పొద్దున వచ్చి ఏమన్నా వల్గర్గా మాట్లాడారు ఏమన్నా? వాళ్ళు వచ్చి స్టేషన్ ముందే వీళ్ళు ఇక్కడ స్టేషన్ బయట వాళ్ళ ముందే పోలీసుల ముందే వీళ్ళు స్టేషన్ ముందే కొత్త బాగాలేపం అని చెప్పి బూతులు మాట్లాడారండి. అయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి. పొద్దున నుంచి ఇక్కడే కూర్చుందండి. పిల్లోడికేమో హెల్త్ బాగోట్లా. నువ్వు సర్లే అని చెప్పి మధ్యాహ్నం టాబ్లెట్ లేదని చెప్పి బయటికి వెళ్ళి అన్న తినేసి. మీరు ఈ గొడవ జరిగిన వెంటనే పెట్టారా కేసు? జరిగిన వెంటనే పెట్టారండి. ఏ డేట్ నది? నవంబర్ 15వ తారీఖునండి. నవంబర్ 15. అవును సార్. ఇప్పుడు మీ అక్క కేసు పెట్టింది? మా పెద్ద అక్క అండి. ఏమని కొడితే హాస్పిటల్ వచ్చి కేసు పెట్టారు. కేసు పెట్టిన ఆవిడ పేరేంటి? శేషు అండి. శేషు. ఎవరి మీద పెట్టారు కంప్లైంట్? అతని పేరేంటి? రజనీ అనే ఆమె మీద పెట్టారండి. అదే రజనీ అనే ఆవిడ మీద కేసు పెట్టారు మీరు, అంతేనా? అవునండి. ఆమెను వాళ్ళ కూతురు వాళ్ళ మరదరండి. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమంటారు? ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్ళదండి. పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చుందండి. కూర్చుంటే పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చుంటే పిలుస్తామమ్మా కూర్చో అని అంటారండి. వాళ్ళు వచ్చారు, స్టేషన్కి వచ్చారు, వెళ్ళిపోయారండి నిన్న. సరే, నేను ఇప్పుడే ఒకసారి స్టేషన్ ఎస్ఐ గారితో మాట్లాడి మీకు మళ్ళీ చెప్తాను. ఆగండి సార్. ఎస్ఐ గారు నమస్తే అండి. నా పేరు మిథున్ చక్రవర్తి అండి, ఎంసీ మీడియా అండి. చెప్పండి సార్. మీ స్టేషన్ దగ్గరికి వచ్చి 4 రోజుల క్రితం కంప్లైంట్ పెట్టామండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి అని ఒక లేడీ అండి, శేషు అంట ఆవిడ పేరు. శేషు అంటండి. ముగ్గురిని పిల్ల తల్లి మొత్తాన్ని కూడా కొట్టేసి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు వరకు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. పొద్దున్న నుంచి ఇక్కడే పడిదాపులు పడుతున్నామండి. దాదాపు 4 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారు కానీ మాకేం ఉపయోగం లేదు సార్ అని మీరు నన్ను ఆశ్రయించారు. మీరు ఓకే అండి. సరే, ఎనీవే సార్, ఇప్పుడు 1 month నుంచి ఉన్నప్పుడు సమస్య పరిష్కారం చేసేయాలి కదండి. పరిష్కారం బండి నేనే బండి బాగుంటారు కదా, కేసు కట్టమని కడతాం కానీ బండి బాగుంటారు కదా. అదే సార్, ఏదో ఒకటి దాన్ని క్లియర్ చేయాలి కదా సార్. స్టేషన్ చుట్టూరు అంటే మా పిల్లగాడికి ఏమైనా బాగోట్లేదండి, 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నామని అని అంటున్నారు. ఎందుకు చెప్తారండి? నేను చెప్పమంటే చెప్పను అబద్ధాలు సార్. ఇప్పుడు సార్ నిజమా ఉట్టిదని నేను అనట్లేదు సార్, అది అబద్ధం అని అనట్లే, నిజమని అనట్లేదు. వాళ్ళు నాకు వచ్చి మీడియా దగ్గరికి వచ్చారు సార్, నేను ఒకసారి మాట్లాడతాను ఎస్ఐ గారితో, మంచి వాళ్ళే చేస్తారని చెప్పానండి నేను. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ స్టేషన్ మార్నింగ్ నుంచి స్టేషన్ దగ్గరే ఉన్నారండి వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు పంపిస్తున్నాను. ఒకసారి కొంచెం క్లియర్ చేసేయండి సార్, ఎందుకంటే ఇబ్బంది. నేను మాట్లాడాను ఇప్పుడు ఎస్ఐ గారితో. ఒకసారి లోన్కి వెళ్ళండి ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్ ఎస్ఐ గారి దగ్గరికి లోన్కి వెళ్ళండి. నేను మాట్లాడాను, పలానా మిథున్ చక్రవర్తి పంపించాడు అని చెప్పండి. ఓకేనా? ఓకే సార్. అన్నా అయిందన్నా, సెటిల్మెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే ఓకే. ఈ పిల్ల మీద రాకుండా చేశారు. ఇంకోసారి ఏదన్నా ప్రాబ్లం అంటే కేసు కట్ల లోపల పడేస్తాం అయ్యి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.